ఈ ఓవరాల్‌గా చూస్తే భరణి అనే ఆయన చాలా మంచి గేమ్ ఆడుతున్నారు. చాలా పాజిటివ్ మార్క్స్ అంటే సంజనాకి, తనుజాకి తెలిసినట్లుగా కొన్ని వాళ్ళు చేసుకున్న వీళ్ళొచ్చినప్పుడు సపోర్ట్‌గా చేసినా ఎట్లా చేసినా కూడా ఓవరాల్‌గా కూడా కొంచెం పాజిటివ్‌గానే కనిపిస్తుంది. సేఫ్ గేమ్ ఆడుకుంటున్నారు. ఓకే. మాట్లాడేటువంటి విధానం తీరులో ఆకర్షిస్తున్నాడు. ఇక తర్వాత తనూజ కూడా లాస్ట్ వీక్‌లో నాకు బాగా నచ్చింది. బాగా అంటే తను మాట్లాడిన విధానం, తను ఎమోషనల్ అయింది అంతా బావుంది. ఈ వీక్‌లో కొంచెం కోపం అగ్రెసివ్‌గా అనిపించిందనమాట. ఈ వీక్‌లో ఏంటంటే మాస్క్ మ్యాన్ పైన, మన ఫ్లోరా పైన ఇద్దరి పైన కనిపించింది. ఏమో ఫ్లోరాని ఎందుకు తనని కూడా దగ్గరికి తీసుకొని మాట్లాడొచ్చు కదా! తననెందుకు మరి ఒక మనిషి ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటున్నారని చెప్పావు కదా! ఇంట్లోనే. అలాగే తను కూడా ఒంటరితనం ఫీల్ అవుతుంది. అపోజిట్ వాళ్ళు తనకి సపోర్ట్‌గా ఉంటున్నారు కానీ నువ్వు మీరు సపోర్ట్‌గా ఉండట్లేదనే ఫీలింగ్ ఉంది కాబట్టి తనతో మాట్లాడొచ్చు. సో, ఈ వారం ఎందుకో నాకు తనూజ అంత నచ్చలేదు. లాస్ట్ వీక్‌తో పోలిస్తే. మాస్క్ మ్యాన్ మీద ఆ కక్ష అనేది కనబడుతుంది. సరే ఇక మనీష్ విషయానికొస్తే భరణి అనే అతను ఈ హౌస్‌లో మంచి గేమ్ ఆడతాడు. ముందు తప్పించాలి అన్న ఉద్దేశంతో భరణి గారిని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. పాయింట్స్ చెప్పాడు. ఓకే. భరణి గారు కూడా చాలా మంచి సేఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆయన చాలా ఎంత తెలివైనంటే ప్రజల్లో నుంచి మార్కులు పొందాలి, ఆడియన్స్ నుంచి మార్కులు పొందాలంటే అలాగే అనాలి కదా! 100 చెడు లక్షణాలున్నా ఒక మంచి లక్షణం ఉంటే నేను అట్రాక్ట్ అవుతాను. నాకు అదే చూసుకుంటాను అని ఆయన చాలా 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 పాజిటివ్ అంటే ఇప్పుడు ఓటేసేవాళ్ళు ఏం చూస్తారు? అరే! ఎవరు పాజిటివ్‌గా మాట్లాడతారని చూస్తారు. సో, అవి కావాలని అంటున్నాడా? ఒరిజినల్ క్యారెక్టర్ అదా అనేది రాను రాను వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. చాలామంది అతను కూడా భరణి గారు కూడా వన్స్ చాలా తెలివిగా ఆడుతున్నారు అని చెప్పి అంటున్నారు. ఆ తెలివితేటలు మనోళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో జనాలు దాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్తారా, అక్కడే అయిపోతారా అని తెలుస్తుందనమాట. ఇది ఓవరాల్‌గా అయితే. మాస్క్ మ్యాన్‌దయితే ఫుల్ కోపం. ఆయన వెర్షన్ అసలు నచ్చలేదు. ఎవరికీ నచ్చలేదు. 80% ఎవరికీ నచ్చట్లేదు. అలా ఉండకూడదు. ఒక మనిషి అనేవాడు నలుగురిని మెప్పించేలా ఉండాలి గానీ, అట్లా ఉండొద్దు. అంత కోపం అలా వద్దు. తర్వాత ప్రియ గొంతు అసలు బాలేదు. ఆ బొంగురు గొంతు, ఆ వాయిస్, ఆ బిహేవియర్, ఆ యాటిట్యూడ్, ఆ పొగరు, ఆ గర్వం అదంతా కనిపిస్తుంది. ప్రియ నచ్చలేదు. రీతు చౌదరి గూడా కొంచెం అగ్రెసివ్ అంత కోపం ఎందుకు మాట్లాడాలి? అంత అంత ఎందుకు? అంటే అందరితో కలిసిపోయినట్లుగా అక్కడేమి అనిపించట్లేదు. తన సర్కిల్ వరకే తను ఫ్రీగా ఉంటున్నట్లుగా అనిపిస్తుంది. తనూజ గూడా కొద్దిగా ఇప్పుడిప్పుడే బయటకొస్తుంది. ఆమె మైండ్ సెట్ ఏంటనేది. కాతే ఆమె పాజిటివ్‌గానే ఉంది ఆమెకు కూడా. ఇక సుమన్ శెట్టికి పాజిటివ్, ఇమాన్యుయల్‌కి పాజిటివ్‌గానే ఉన్నారు. అంజనా గారైతే ఆమె మంచిగా మార్కులు కొట్టేశారు. ఓవరాల్‌గా మార్కులు కొట్టేశారు. ఏదో ఒక రకంగా కామెడీ పీస్ అయిపోయారు ఆమె సంజన గారు. ఇంక డిమోన్ పవను, మనీష్ వీళ్ళందరూ కూడా కొంచెం యువకులు కాబట్టి కొంచెం ఆవేశం ఎక్కువగా అనిపిస్తుంది. ఆవేశంలో కూడా ఒక అర్థం ఉండాలి. నేనే బిగ్ బాస్ గెలవాలి అనే పాయింట్ కాకుండా ఆళ్ళు ఎలా ఉన్నారు, నేనెలా ఉన్నానో నా ప్రవర్తన ఇది అన్నట్లుగా ఉంటే అది ఒరిజినాలిటీ తెలుస్తుందనమాట. గెలవాలి అని ఆడితే మాత్రం తర్వాత దొరికిపోతారు. సో, ఇది ఇవాల్టి రివ్యూ అయితే. మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.